మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా గత ఏడాది దసరా సీజన్లో గ్రాండ్గా రిలీజ్ అయింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబడిన తర్వాత సినిమాపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. దీంతో పార్ట్ 2 ఉంటుందో లేదో అనే సందేహాలు మొదలయ్యాయి. దీనిపై తాజాగా తారక్ క్లారిటీ ఇచ్చారు. అలానే తన తదుపరి సినిమాల గురించి కూడా కీలక అప్డేట్ ఇచ్చారు. మ్యాడ్ స్క్వేర్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవరా 2 సినిమా తప్పకుండా ఉంటుందని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ప్రశాంత్ నీల్తో చేస్తున్న ఎన్టీఆర్ నీల్ మూవీ కారణంగా లైనప్లో మార్పులు జరిగాయని తెలిపారు. అలానే సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు హింట్ ఇచ్చారు. అదర్స్ 2 సినిమా చేయకపోవడానికి కారణాన్ని కూడా వెల్లడించారు. దేవరా చిత్రాన్ని ఆదరించినందుకు, అభిమానించినందుకు, మీ భుజాలపైన ఆ సినిమాని మోసినందుకు అందరికీ థ్యాంక్ యూ. దేవరా 2 లేదు అని అనుకున్న వారందరికీ చెబుతున్నా, ఆ సినిమా ఉంటుంది, ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కాకపోతే చిన్న విరామం ఇచ్చాం, ఎందుకంటే మధ్యలో ప్రశాంత్ నీల్ వచ్చారు కాబట్టి అని తారక్ తెలిపారు. నిర్మాత నాగవంశీ గురించి ప్రస్తావిస్తూ ఈ మధ్య బాగా సుఖపడిపోయారు. త్వరలోనే ఒక సినిమా చేయబోతున్నాం. అతనే ఒకరోజు అవకాశం వచ్చినప్పుడు చెబుతాడు. వంశీ ప్రొడ్యూసర్గా ఆ సినిమా మొదలుపెట్టిన రోజు ఫ్యాన్స్ అందరికీ హ్యాండిల్ చేయమని వదిలేస్తాను. అతనే ఆ టార్చర్ పడతారు అని నవ్వుతూ అన్నాడు. ఇంకా మాట్లాడుతూ జన్మనిచ్చినందుకు చాలా ధన్యవాదాలు. కానీ ఈ జన్మ మాత్రం అభిమానులకే అంకితం అని మా నాన్నకి ఎప్పుడూ చెబుతూ ఉండేవాడిని. ఎంత చెప్పినా సరిపోదు అని ఎన్టీఆర్ అన్నారు. ఇక ఈవెంట్లో ప్లే చేసిన ఏవి చూసి తారక్ ఎమోషనల్ అయ్యారు. దీనిపై స్పందిస్తూ ఆ వీడియో చూసి గొంతు తడబడింది, తడిగా మారింది. ఆ వీడియోలో మీ అందరి హృదయాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీకోసమే కష్టపడుతూ ఉంటాను. మిమ్మల్ని ఆనందపరచడానికే బ్రతుకుతుంటాను. మీరు ఎప్పుడూ కాలర్ ఎగరేసుకునే ఉండేలాగా నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కుదరకపోయినా మీకోసం కష్టపడుతూనే ఉంటాను అని తెలిపారు. ఇదే ఈవెంట్లో వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అదుర్స్ సీక్వెల్ గురించి తారక్ మాట్లాడారు. ఒక యాక్టర్కి కామెడీ పండించడం చాలా కష్టమైన పని. దానికి భయపడే నేను అదుర్స్ 2 చేయట్లేదు. మళ్ళీ ఆ కామెడీ వస్తుందో లేదో అని భయం అని తెలిపారు. ఇలా మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్ ద్వారా చాలా రోజుల తర్వాత అభిమానుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ తాను నటించబోయే సినిమాల అప్డేట్స్ ఇవ్వడంతో అందరూ ఖుషి అవుతున్నారు.